హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ఏస్ క్వీన్స్. ఈరోజు వీడియోలో బియ్యం పిండితో చేసే ఈజీ స్నాక్ రెసిపీ వచ్చేసి మురుకులు లేదా జంతికలు. బియ్యం పిండితో చేసేటప్పుడు గట్టిగా రాకుండా కరకరలాడుతూ క్రిస్పీగా రావాలంటే నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని బియ్యం పిండిని జల్లెడతో జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వలన పిండిలో ఏదైనా వేస్టేజ్ ఉంటే జల్లెడలోనే ఉండిపోతుంది, మరియు పిండి కూడా ఫైన్ పౌడర్లా వస్తుంది. ఇప్పుడు ఇలా జల్లించుకున్న పిండిలో ఈ పిండి అయితే 500 గ్రామ్స్ వరకు ఉంటుంది. దీనిలో 2 టీ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసి వీటన్నింటిని పిండిలో మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మరీ గట్టిగాను మరీ పలచగాను కాకుండా మధ్య రకంగా కలుపుకోండి. చపాతీ పిండి కలిపేదానికంటే కొంచెం లూజ్గా ఉండాలి. మురుకులు కరకరలాడుతూ క్రిస్పీగా రావాలంటే నార్మల్ వాటర్తోనే పిండిని కలుపుకోవాలి, హాట్ వాటర్తో కలపకూడదు. ఇక్కడ పిండిని అయితే కలపడం అయిపోయింది. పిండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జంతికల గొట్టాన్ని తీసుకొని దానికి లోపల ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. మా దాంట్లో అయితే 3 రకాల జంతికల బిళ్ళలు స్మాల్ సైజ్, మీడియం సైజ్, బిగ్ సైజులో ఉన్నాయి. నేనైతే ఇక్కడ స్మాల్ సైజ్ బిళ్ళని తీసుకొని జంతికల గొట్టానికి మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు చిన్న సైజ్ పిండి ముద్దను తీసుకొని దానిని ఈ విధంగా రోల్లా చేసుకొని జంతికల గొట్టాల్లో పెట్టుకొని పైన క్యాప్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక జంతికల గొట్టంతో ఈ విధంగా తిప్పుతూ పిండినంతటిని నూనెలోకి ఒత్తుకోవాలి. నూనెలో వేసిన వెంటనే తిప్పకూడదు, కొంచెం గట్టిపడ్డాక రివర్స్లో తిప్పుకోవాలి. ఇప్పుడు ఇలాంటి అప్పాల పుల్ల తీసుకొని నూనెలో ఒత్తుకున్న జంతికలను రివర్స్లో వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కలర్ మారగానే తీయండి. పూర్తిగా చల్లారేసరికి కలర్ చేంజ్ అవుతుంది. మిగతా పిండిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్లో వేయడం రానివారు ఇలా ఒక వెడల్పుగా ఉన్న జల్లి పైన వేసి కూడా ఆయిల్లో వేసుకోవచ్చు. ఎలా వేసుకున్న టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది. చూడండి, ఆయిల్ నుండి తీసేటప్పుడు కలర్ ఎలా ఉందో, పూర్తిగా చల్లారాక కలర్ ఎలా వచ్చిందో. అంతే అండి, మురుకులు చేయడం చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.